అందరికీ నమస్కారం. నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి తెలుగు పుస్తకంలో 6వ పాఠం జానపద గేయాలు. 6వ పాఠం తెలుగు జానపద గేయాలు. 6వ పాఠం తెలుగు జానపద గేయాలలో ఉన్నటువంటి తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం. 6వ పాఠంలో ఉన్నటువంటి తత్పురుష సమాసం గురించి తెలుసుకుందాం. తత్పురుష సమాసం. క్రింది వాక్యం చదవండి. రాజ భటుడు వచ్చాడు. జాగ్రత్తగా వినండమ్మా. రాజ భటుడు వచ్చాడు. పై వాక్యంలో వచ్చినవాడు రాజా భటుడా అని చూస్తే భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అందరికీ అర్థమవుతుంది కదా సులభంగా. రాజా భటుడా, ఎవరొచ్చారు? భటుడే వచ్చాడని అర్థం వస్తుంది. అయితే ఆ భటుడు రాజుకు చెందినవాడని చెప్పటానికి రాజు యొక్క భటుడు. ఈ భటుడు ఎవరంట? రాజుకు చెందినవాడు కాబట్టి రాజు యొక్క భటుడు అంటాం. ఇట్లా చెప్పటానికి విగ్రహవాక్యం అంటాం. రాజు యొక్క భటుడు ఇలా చెప్పటాన్ని ఏమంటారు? విగ్రహవాక్యం అంటాం. విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠి విభక్తి ప్రత్యయమైన యొక్క వాడినాం. విగ్రహవాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ షష్ఠి విభక్తి యొక్క అనే ప్రత్యయం వాడినాం. తిండి గింజలు. తిండి కొరకు గింజలు. తిండి గింజలు. తిండి కొరకు గింజలు. పాప భీతి. పాపం వల్ల భీతి. పాప భీతి. పాపం వల్ల భీతి. పై 2 వాక్యాలను కూడా గమనిస్తే 2 పదాల మధ్య విభక్తి ప్రత్యయాలు వాడినాం. అంతే కదా. వల్ల, కొరకు ఇవి విభక్తి ప్రత్యయాలు. పై విగ్రహ వాక్యాలు చూస్తే ఉత్తర పదాలైన భటుడు, గింజలు, భీతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. ఉత్తర పదం భీతి, గింజలు, భయం. ఇట్లా ఉత్తర పద ప్రాధాన్యం తెలిపేదే తత్పురుష సమాసం. మనకు టెట్లో అడుగుతాడు, డిఎస్సిలో కూడా అడుగుతాడు. ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం తత్పురుష సమాసం. సమాసంలో ఉండే 2 పదాలలో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం ఉత్తర పదం. సమాసాలలో ఉండే 2 పదాలలో మొదటి పదం పూర్వపదం, రెండవ పదం ఉత్తర పదం. పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు. పూర్వపదం చివర ఉండే విభక్తిని బట్టి వాటిని ఆయా విభక్తులకు చెందిన తత్పురుష సమాసాలుగా గుర్తించవచ్చు. క్రింది పట్టికను చూడండి, చదవండి. ఈ పట్టికలో ఉన్నటువంటి తత్పురుష సమాసం రకాలు, విభక్తులు, ఉదాహరణలు తెలుసుకుందాం. తత్పురుష సమాసం రకాలు. ప్రథమ తత్పురుషం డూమూవులు. ప్రథమ తత్పురుషం. ప్రథమ తత్పురుష సమాసానికి ఏమొస్తాయంట విభక్తులు? డు, ము, వు, లు. ఉదాహరణ మధ్యాహ్నము. హానము యొక్క మధ్య భాగము. ఇది విగ్రహవాక్యం. హానము యొక్క మధ్య భాగం. సమాసంలోని మొదటి పదం ప్రథమ విభక్తిలో ఉన్నది కనుక ప్రథమ తత్పురుష సమాసం. హానము యొక్క మధ్య భాగం. రెండవది ద్వితీయ తత్పురుషం
నిన్ నున్ లన్ కూర్చి గురించి లేదా నీ ను లా కూర్చి గురించి. జలధారం జలమును ధరించినది. జలమును ను విభక్తి వచ్చింది కాబట్టి ద్వితీయ తత్పురుష సమాసం. తృతీయ తత్పురుషం ఏం విభక్తులు వస్తాయి? చేతంచే తోడంతో. చేత చే తోడ తో. చేతంచే తోడంతో. బుద్ధిహీనుడు ఉదాహరణ బుద్ధిహీనుడు. బుద్ధి చేత హీనుడు. బుద్ధి చేత హీనుడు. చతుర్థత్పురుషం కొరకు కై. దూడగట్టి దూడ కొరకు గడ్డి. దూడ గడ్డి. దూడ కొరకు గడ్డి. పంచమి తత్పురుషం వలన కంటే పట్టి. దొంగ భయం. దొంగ వలన భయం. వలన వలన విభక్తి. పంచమి తత్పురుషం. షష్ఠి తత్పురుషం కి కు యొక్క లో లోపల. కిన్ కున్ యొక్క లోన్ లోపల అని కూడా అంటారు. రామబాణం రాముని యొక్క బాణం. యొక్క రాముని యొక్క బాణం. సప్తమి తత్పురుషం అందున్ నన్. అందున్ నన్ దేశభక్తి. దేశమునందు భక్తి. ఇలా విభక్తులను బట్టి ఇది తత్పురుష సమాసం అని గుర్తించాలి. అర్థమైంది కదండి అందరికీ?